హలో గైస్, వెల్కమ్ టు అమ్ము హోమ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రుచికరమైన చేపల పులుసు చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మనం ముందుగా కట్ చేసుకున్న 3 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి వేసుకోండి. దాంతోపాటు ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. నా లైఫ్లో జరిగిన సంఘటన మీతో పంచుకోవాలనిపిస్తుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఎవరైనా సరే మన దగ్గర రూపాయి ఉన్నంత వరకే మనతో మంచిగా ఉంటారు. అయిన వాళ్ళు అవని, బయట వాళ్ళు అవని, రూపాయి ఉన్నంత వరకే జాగ్రత్త పడండి. ఇది ఒకటే నేను సజెషన్ ఇవ్వగలను. మనకు తెలిసిన విషయం నలుగురు చెప్పాలి కదా, అందుకని చెప్తున్నాను. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర నూరుకున్నాం కదా, 3 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి, బాగా కలుపుకోండి. నేను కేజీన్నర చేప తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అది కూడా ఆ మిశ్రమాన్ని కూడా మనం బాండీలో వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. వేసుకొని మసగొట్టుతోనే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత బాగా అడగంటకుండా సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని పావు గ్లాస్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఓన్లీ మసగొడ్డతోనే కలపండి. గెరిటె పెడితే ఏమైందంటే చేప చాలా డెలికేట్గా ఉంటుంది కదా, ఊరికే మెత్తగా అయిపోద్ది. చేప చాలా వండే తీరులో వండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గెరిటె పెట్టకుండా చక్కగా ఇలా వేసుకోండి. మనం ముందుగా జీలకర్ర వేసుకున్నాం కదా, అదేమిటంటే మనం చేపల కూర ఎంత బాగా వండినా కొంచెమైనా నీసు వాసన వచ్చిద్ది. జీలకర్ర వేయడం వల్ల నీసు వాసన రాదు. మనకి పులుసు తింటాం కదా, అది గ్యాస్ కూడా రాకుండా పనిచేస్తుంది. నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసుక్కొని చక్కగా చేపల పులుసులో వేసుకోండి. స్టవ్ మీడియంలోనే పెట్టుకోండి. చేపలు చాలా మంచిది. నెలలో 2 టైమ్స్ అయినా తినండి. మెదడు, గుండె పనితీరుని ఇంకా బాగా పెంచుతుంది. చూసారా ఎంత చక్కగా ఉడుకుతుందో. సిమ్లోనే పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకోండి. చూసారా ఎంత చక్కగా ఉడికిందో. వాటర్ తక్కువ పోసుకుంటే చేప ఊరికే ఉడికిద్ది కాబట్టి వాటర్ కొంచెం తక్కువ వేసుకోవాలి. మన ఛానల్ చూసే ముందు మీ అందమైన చేత్తో ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏం కావాలో కామెంట్ చేయండి. ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా జల్లుకొని స్టవ్ను ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వేడివేడి రైస్లో చాలా బాగుంటుంది. అయిపోయింది. బాయ్ బాయ్.